అధ్యక్ష, నాణ్యమైన విద్య అందించాలని గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 క్లాస్ 1 టీచర్ అనేది ప్రైమరీ స్కూల్స్లో అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో మీరు చూస్తే 117 జియో వల్ల కేవలం 1200 పైచిలుక 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉంటే ఇప్పుడు సుమారుగా 9600 ప్రాథమిక పాఠశాలలు 1 క్లాస్ 1 టీచర్ అందజేశారు అధ్యక్ష. అంటే ఫస్ట్ క్లాస్కి ఒక టీచర్, సెకండ్ క్లాస్కి ఒక టీచర్, థర్డ్ క్లాస్కి ఒక టీచర్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత సంఖ్యలో చేయలేదు అధ్యక్ష. అది మనం చేసే అధ్యక్ష. మేము ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. అంటే లాస్ట్ టైం కూడా ఎడ్యుకేషన్ మీద సుదీర్ఘంగా షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆనాడు ప్రతిపక్ష పార్టీ వాకౌట్ చేసింది అధ్యక్ష. కొన్ని విషయాలు దృష్టికి తీసుకొద్దామని అధ్యక్ష. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ మేము ఒక నిర్ణయం ఏం తీసుకున్నాం అంటే, ప్రభుత్వ పాఠశాలలో వీ వాంట్ టు గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్. లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి, అవుట్పుట్సే కాదు అవుట్కమ్స్ రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధ్యాయులతో డైరెక్ట్గా మేము మాడుతున్నాం, వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అది చేస్తున్నాం. దాని తర్వాత అధ్యక్ష, నైతిక విలువలు. సమాజంలో మార్పు రావాలంటే నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, రాజ్యాంగంలో ఉన్న మన హక్కులు బాధ్యతల గురించి మాట్లాడతాం కానివ్వండి. అదేవిధంగా చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి పిల్లలకి ఈరోజు అందజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని మనం అభినందించాలి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే, ₹1 తీసుకోవట్లేదు అధ్యక్ష ఆయన ప్రభుత్వం నుంచి. నేను స్టన్ అయ్యా. కనీసం ఫోన్ కూడా తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. క్యాబినెట్ ర్యాంక్ అయి ఉండి వాహనం కానీ, జీతం కానీ, వాటర్ బాటిల్ కూడా తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి. అందుకని సభాముఖంగా ఆయన అభినందించాలి. అద్భుతమైన పుస్తకాలు రూపొందించారు అధ్యక్ష. ఆ పుస్తకాలు మేము ప్రింట్ చేసి ఇప్పుడు పిల్లలకి అందజేస్తున్నాం అధ్యక్ష. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం, అందించాలని అధ్యక్ష. అధ్యక్ష, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏఎస్ఆర్ రిపోర్ట్, నాస్ రిపోర్ట్ అధ్యక్ష. జనరల్గా దేశవ్యాప్తంగా 2 రిపోర్ట్స్ పెట్టెళ్తారు అధ్యక్ష. ఒకసారి చూస్తే ప్రాథమిక పాఠశాలలో ప్రైవేట్కి ప్రభుత్వ పాఠశాలకి లెర్నింగ్ అవుట్కమ్స్లో పెద్ద తేడా కనపడలా. యాజ్ పర్ ద రిపోర్ట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఆ రిపోర్ట్లో ఉంది అధ్యక్ష. సో అది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఇప్పుడు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఇది ఎస్సీ బీసీ పిల్లలకి ప్రత్యేకంగా సెపరేట్ క్లాస్ రూమ్స్ పెట్టారు కొన్ని దిక్కడలే అధ్యక్ష. అది కానీ ఇక్కడ జరిగి ఉంటే ఆ వివరాలు నాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం చాలా కఠినంగా మేము వివరిస్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు, సందేహం లేదు మా దగ్గర. నాకున్న సమాచారం మేరకు అది ఎక్కడ జరగట్లేదు. పొరపాటున ఇక్కడ జరిగిందంటే మటుకు మీరు వివరాలు ఇవ్వండి, చాలా ఫర్మ్గా నేను యాక్షన్ తీసుకుంటాను. 1 సెకండ్ కూడా నేను ఆలోచించాను. ఎవరు స్కూల్ అవ్వచ్చు, ఎవరు కాలేజ్ అవ్వచ్చు, ఐ డోంట్ కేర్. యాక్షన్ విల్ బి ఫర్మ్. విత్ రిగార్డ్స్ టు ఏపీఎంఆర్సీ అధ్యక్ష, మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, కోర్టులో ఉంది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతా. అది మేము లీగల్గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం. ఓకే.